14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం ప్రకటించింది. ఇందుకు గాను 5858 కోట్లను విడుదల చేసింది కేంద్రం. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు 1432 కోట్లు విడుదల చేయగా ఏపీకి 1036 కోట్లను రిలీజ్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద తెలంగాణకు 416.80 కోట్లను విడుదల చేసింది కేంద్రం. బ్రేకింగ్ చూస్తున్నాం. 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం ప్రకటించింది. ఇందుకు గాను 5858 కోట్లను విడుదల చేసిన కేంద్రం ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు 1432 కోట్లు విడుదల చేయగా ఏపీకి 1036 కోట్లను రిలీజ్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద తెలంగాణకు 416.80 కోట్లను విడుదల చేసింది కేంద్రం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. ఇటీవల కురిసిన వర్షాలకు కావచ్చు, ఆ వరదలతో వివిధ రాష్ట్రాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వరదల బీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక అదేవిధంగా రోడ్లు చాలా చోట్ల కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు కేంద్రానికి కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి వరద సహాయాన్ని ఆర్జించాయి. ఇప్పటికే అక్కడ కేంద్ర బృందాలు కూడా పర్యటించాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను కూడా ఇప్పటికే అందజేశాయి. ఇక తెలంగాణ నుంచి కేంద్రానికి సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పేసి కూడా అధికారులు నివేదికను కేంద్రానికి ఇచ్చారు. ఆ మేరకు తమకు వరద సాయం ప్రకటించాలని చెప్పేసి కేంద్ర మంత్రులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా కలిశారు. ఇక ఇటీవల కురిసినటువంటి వర్షాలకు దాదాపుగా 14 రాష్ట్రాల్లో ఇటు పంటలు కావచ్చు, రోడ్లు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ తీవ్రంగా నష్టపోయింది అని చెప్పేసి కూడా కేంద్రం వరద సాయాన్ని రిలీజ్ చేసింది. 14 రాష్ట్రాలకు సంబంధించి 5,558 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్లను ప్రకటించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి 1,036 కోట్లను రిలీజ్ చేసింది. ఇక అస్సాం కు 716 కోట్ల రూపాయలు, బీహార్ కు 665, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఆ తర్వాత తెలంగాణకు 416 కోట్ల రూపాయల 80 లక్షలను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం దాదాపుగా అత్యవసరంగా ఒక 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం కావచ్చు, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం 416 కోట్ల 80 లక్షలు మాత్రమే కేటాయించింది. ఇక కేరళలో వరదలు చాలా బీభత్సాన్ని సృష్టించాయి. వయనాడులో చాలా మంది వరదల్లో కూడా కొట్టుకుపోయారు. కానీ కేరళకు చూస్తే చాలా తక్కువగా నిధులను కేంద్రం మంజూరు చేసింది. 145 కోట్ల రూపాయలను మాత్రమే కేరళకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.